అందరికీ నమస్తే. ఈరోజు నేను మీకు అందరి ఇంట్లో సింపుల్ అండ్ టేస్టీగా తోటకూరని ఎలా వండుకోవాలో చూపించబోతున్నాను. కొన్ని ప్రాంతాల్లో దీన్ని పచ్చకూర అని కూడా పిలుస్తూ ఉంటారు. అబ్బే! తోటకూరనా, ఇది పెద్దగా మా ఒంటికి పడదే అని అనుకునే వాళ్ళు మెడిసిన్ వాడుకోవచ్చు. ఎవరైతే మెడిసిన్ ఖర్చులను తగ్గించుకోవాలనుకుంటున్నారో వాళ్ళు రోజుకి ఒక 250 గ్రామ్స్ ఆకుకూరల్ని మీ మీల్స్లో యాడ్ చేసుకోండి. ఆరోగ్యానికి చాలా మంచిది. అలాగే తోటకూరలో విటమిన్ ఏ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఇందులో లభించే పోషకాలతో పాటు అలాగే ఫైబర్, పొటాషియం, ఐరన్ వంటివి చాలా ఎక్కువగా ఉంటాయి. అలాగే మన కంటి చూపు మెరుగ్గా ఉండాలంటే దీన్ని తినడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండి. ఆకుకూరలు తింటే మన హెల్త్కి చాలా మంచిదని మన పెద్దలు పదే పదే చెప్తూ ఉంటారు. కూరగాయల్లో కన్నా ఆకుకూరల్లో చాలా ఎక్కువ సంఖ్యలో విటమిన్స్ అనేవి లభిస్తాయి. అందుకే మీరు రోజుకి తోటకూర లేకుంటే పాలకూర, బచ్చలి కూర ఇలాంటి ఆకుకూరలు తీసుకోవడానికి ప్రయత్నించండి. ఎవరికైతే ఒబెసిటీ, కాన్స్టిపేషన్, ఓవర్ వెయిట్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాళ్ళు ఆకుకూరల్ని మీ మీల్లో యాడ్ చేసుకోవడానికి ప్రయత్నించండి. ఎవరైతే ఆకుకూరల్ని తినడానికి ఇష్టపడరో వాళ్ళకి నేను చూపించే విధంగా వండి పెడితే చాలా ఇష్టంగా తినేస్తారు. ఈ కర్రీని వేడి వేడి రైస్లోకి తింటే చాలా బాగుంటుంది. చూస్తున్నారు కండి, ఇప్పుడు మా పెరట్లో ఉన్న తోటకూరని తీసుకొచ్చాము. అలాగే ఈ తోటకూరని శుభ్రం చేసుకోవాలి. ఇలా కాడలతో పాటు వండుకుంటే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. చాలామంది ఈ కాడలు అనేవి తీసేసి జస్ట్ లీవ్స్తోనే వండుకుంటారు. కానీ ఈ కాడల్లో కూడా చాలా పోషకాలు ఉంటాయి. ఆ కాడలకున్న నారలు తీసేసి వండుకుంటే చాలా బాగుంటుంది. చూస్తున్నారు కండి, ఈ విధంగా కట్ చేసుకోండి. అలాగే మనకు కావాల్సినవి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, వెల్లుల్లి ఆకు కూడా రెడీ చేసి పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక మందపాటి గిన్నెను తీసుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసేయండి. చూస్తున్నారు కండి, ఆయిల్ అనేది ఈ విధంగా వేడెక్కాక మన పోపు దినుసుల్ని వేసేసుకొని చాలా బాగా వేయించుకోవాలి. గ్యాస్ స్టవ్ అనేది సిమ్లో పెట్టేసి వేయించేసుకోండి. ఆవాలు, మెంతులు, జీలకర్ర అలాగే ఎండుమిర్చి ఇలా శనగపప్పు, మినపప్పు కూడా వేసుకుంటే ఆకుకూరలు తినేటప్పుడు మన పంట కింద పడి చాలా రుచిని ఇస్తాయి. చూస్తున్నారు కండి, పోపు అనేది ఇలా వేయించేసుకున్నాక అందులో మనం కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి ఆకుని కూడా వేసేసుకోవాలి. అవి కాస్త ఫ్రై అయ్యాక మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అలాగే ఉల్లిపాయలను కూడా వేసేసుకోండి. ఈ తోటకూరలోకి ఉల్లిగడ్డ అనేది ఎక్కువగా వేసుకోండి, చాలా రుచిని ఇస్తుంది. ఇలా ఉల్లిపాయలు ఉడకడానికి కాస్త ఉప్పును కూడా వేసేసుకొని కలిపేసుకోండి. ఈ కర్రీని చాలా రకాలుగా వండుకోవచ్చు, కానీ ఇలా పోపు వేసి వండుకుంటే తినని వాళ్ళు కూడా తినేలాగా రుచిగా ఉంటుంది. చూస్తున్నారు కండి, మన పోపు అనేది ఏ విధంగా వేయిందో. అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసేసి వేసేసుకుందాం. ఇప్పుడు అందులోనే మనం కట్ చేసి ముందుగా పెట్టుకున్న తోటకూరను కూడా వేసేసుకుందాం. చూస్తున్నారు కండి, ఈ విధంగా నెమ్మదిగా ప్రెస్ చేస్తూ అందులో పట్టేలాగా వేసేసుకుందాం. ఇలా మెల్లిమెల్లిగా కలుపుతూ ఉంటే అందులో నుంచి వచ్చిన వాటర్ అనేది పైకట్ చేసి ఈ ఆకు అనేది లోపలికి వెళ్ళి దగ్గరగా అవుతుంది. పోపు అనేది ఈ ఆకుకు పట్టేంత వరకు ఇలా మెల్లిమెల్లిగా కలుపుకోండి. చూసారు కదండి, ఆకు అనేది ఎలా కుంగిపోయిందో అలాగే అందులో ఉన్న వాటర్ అనేవి ఎలా పైకి వచ్చాయో. ఇది లేత తోటకూర కాబట్టి ఇందులో వాటర్ క్వాంటిటీ అనేది ఎక్కువగా ఉంటుంది.
ఇందులో వెల్లుల్లి రెబ్బలు కూడా యాడ్ చేసుకోండి, చాలా టేస్టీగా వస్తుంది కర్రీ అనేది. చూస్తున్నారు కదండి, కర్రీ అనేది ఆల్మోస్ట్ 70% ఉడికేసిందండి. ఇప్పుడు స్టవ్ అనేది ఫుల్గా పెట్టుకొని అందులో ఉన్న వాటర్ అనేది ఎగిరిపోయేంత వరకు ఉంచేసుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ వాటర్ అనేవి పోయేంత వరకు కలుపుకోవాలి. చూస్తున్నారు కండి, ఇలా డ్రై ఫ్రై అయ్యేంత వరకు కలుపుతూ ఉండాలి. ఇప్పుడు ఆల్మోస్ట్ మన తోటకూర రెడీ అయిపోయిందండి. ఇప్పుడు వేసేసుకొని టేస్ట్ చూసేద్దాం. చెప్పాను కదండి, మన రైస్ అనేది ఎంత క్వాంటిటీలో తీసుకుంటామో అంతే క్వాంటిటీలో ఆకుకూరను కూడా తీసేసుకుంటే మన ఆరోగ్యానికి చాలా మంచిది. మీరు కూడా మీ ఇంట్లో ఇలా వండేసుకొని చూసి కామెంట్ రూపంలో చెప్పండి ఎలా వచ్చిందో. ఓకే ఫ్రెండ్స్, బాయ్.